సకాశోధులు కూడా ప్రేమటువంటి నిఘనమైన పాలనలకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి నుంచి కృతజ్ఞతలు స్తోత్రం. ఈ రాత్రి ఉదాహరణ గురించి ప్రభావం నేను తెలుసుకోవడానికి ప్రభావం వచ్చింది. నీవే పెరుగుతా నేను మాట్లాడడం వచ్చింది. ఈ రాత్రి మనం ఉదాహరణ గురించి తెలుసుకుందాం. గత ఆదివారం మందిరంలో రోగాలు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. యూట్యూబ్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడలేదో ఉంటే చూడమనండి. షేర్ చేయాలనుకుంటే నేను మందికి షేర్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ శాతం ఈ యొక్క గాడి పర్సనల్ ఎక్కువ ఉంటాయి. సో గాడి గురించి చెప్పాం. గాడిలో ఇంకా ఏ జంతువు గురించి చెప్పాము? గాడిద, గొర్రె, సింహం, తోడేలు, సర్పము, ఎద్దు గురించి చెప్పాము. ఓకే, సో అలా జంతువులన్నింటినీ 80% కవర్ చేసి ఇంకా కొత్త కొత్త జంతువులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు మధ్యలో ఎప్పుడైనా రోజు చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద చాలండి. ఇప్పుడు ఇందులో మనం బిట్టుడు తీసుకున్నాం. ఆయనకి ఏ వస్త్రం, ఒక వస్త్రాన్ని తీసివేసి ఇంకొక వస్త్రాన్ని తొడిగించి. ఆ వస్త్రం ఎలా ఉంది? కలర్ చెప్పండి. సో ఊదా రంగు అంటే పర్పుల్ కలర్ అన్నాడు. కింద ఉంది కదా, ఆ పింక్ కలర్ అన్నమాట, పర్పుల్ కలర్. ఇంకొక రకంగా నేరడుగుణ కలర్ అని కూడా చెప్పవచ్చు. దాన్ని బైబిల్లో ఉదాహరణకు ధూమ్ర వర్ణం అని కూడా చెప్పబడింది. ఆల్రెడీ నేను వివరించాను. ఈ రాత్రి అసలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అసలు ఉదాహరణ వస్త్రమే యేసు ప్రభువుకు తొలగించారు. ఎప్పుడు ఆలోచించారు? రక్తం కాలితే బట్టల మీద పెడితే పట్టు తెలివి ఉంటుంది. హాలీవుడ్ వాళ్ళకి వచ్చినటువంటి మంచి ఆలోచన వచ్చింది. ఓకే, ఇంకా అసలు ఎందుకు ఉదాహరణకు వస్తారని తొడిగారు అంటే మర్డర్ చేసి కూడా ఎర్రబట్టలు వేసుకుంటే మర్డర్ దేని తెలియదా? ఎక్కడ అట్రాక్టివ్గా అంటే మర్డర్ చేసిన తర్వాత ఎర్ర చొక్కా పెట్టి అట్రాక్టివ్గా పెడుతుంది. ఓకే, ఇక మరి బిహానికి వెళ్ళిపోతాం మనం. ఉదాహరణకు వస్త్రం అనేది ఎందుకు బైబిల్లో వాడారు అంటే, ఇప్పుడు చూడండి, వస్త్రాల విషయంలో రకరకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. మోడీ గారు కోట్ వేసుకుంటారు. మోడీ గారు నేను బయట వేసుకుంటున్నారు, జబ్బలు ఉండదు, దాన్ని మోడీ కోట్ అంటారు. నెహ్రూ గారు కోట్ వేసుకుంటారు. నెహ్రూ కోట్ అంటారు. పైన కిందకి ఒకలా ఉంటుంది, కాడు దాకా ఉంటుంది, దాన్ని నెహ్రూ కోట్ అంటారు. షూట్ అందరూ తెలుసు ఏంటి, వాటర్ ఎవరు వాటర్ వాక్యం తరఫు అయిపోతే 9 ఏళ్ళు అయిపోతుంది. స్వామి చెప్పండి. హల్లెలూయా. కచ్చెప్పుడు కొందలేపకండి. కచ్చెప్పుడు కొందలేపారు అనుకోండి, సైమ నా సౌండ్ కనపడదు. నిలబడిపోతే ఏమంది కథాంతంగా మధ్యలో కందులేపకండి. ఓకే, ఉదాహరణ వస్త్రాన్ని అసలు ఎందుకు యేసుప్రభువు తొడిగారు? బైబిల్లో చాలా మటుకు ఈ ఉదాహరణ గురించి చాలా విశిష్టమైనటువంటి విధానాలు రాయబడ్డాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం
14వ వచనం మీరు చదివి అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుడను ఆమె అమ్ము తుయతైర పట్టణస్తురాలు. మనం బయట చదువుతూ ఉండాలి. కొన్ని పదాలు చదువుతూ ఉండాలి. ఫస్ట్ అందరికి కరెక్ట్. ఓకే, ఈమె ఏ పొడి అమ్ముతుంది? ఊదా రంగు పొడిని అమ్ముతుంది. అప్పట్లో ఈ ఊదా రంగు ప్రత్యేకమైన విధానం ఉంది. ఊదా రంగు వస్త్రాలకి ఊదా రంగు పొడికి ప్రత్యేకమైన, అప్పట్లో ఒక రకంగా చెప్పాలంటే ధనవంతులు వాడేవారండి. ఇప్పుడు సెంటు వాడారంటే అదేంటి? ఇప్పుడు మనం వాడుతున్నాం. పూర్వకాలం ఎవరు వాడేవారు తెలిసి సెంటు? రాజులు. కాలేదని ఎవరు వాడారు? పాపపు స్త్రీ యేసుప్రభు పాదాల మీద పోసింది ఏంటి? అంత. అప్పుడు అమ్మలు ఏమన్నారు అక్కడ? అంత విలువ గల, అంటే అప్పట్లో విలువైన అత్తరు ధరించుకునేది గొప్పవాడు. కానీ వేశ్య ఈమెకి అత్తరు ఉంది అంటే అర్థం ఏంటి? ఆమె పాపాత్మురైనా డబ్బున్నవాడే. ఈ అత్తరు ఈమె తీసుకుంది కాబట్టి ఈమె కూడా ధనవంతుల లెక్కలో ఉంది. అప్పుడు ఈ అత్తరు ఈమె ఎవరి పాదాల మీద పోసింది? పోసి తన పాపాలని. ఇప్పుడు సెంట్ రాసి వాళ్ళందరూ ఎవరు సెంట్ రాస్తున్నాడంటే ఓన్లీ కంపోజుడు 4 రోజులు తాను చేయలేనాడు ఆడు రాసుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారు, వారానికి ఒకసారి తాను చేస్తుంటారు. ఎన్నిసార్లు? ఆ మిగతా రోజులు రాకుండా అసలు సెంట్ ఎందుకు పడుతుంది తెలుసు మీకు? కొన్ని దుబాయ్ లాంటి దేశాల్లో వాటర్ దొరకదు. కొన్ని దేశాలు వాటర్ దొరకకపోతే వాళ్ళు ఎలాగిచ్చేస్తారో మీరు అర్థం చేసుకోండి. కాగితాలే. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఎక్కడ చెడు వద్దేమో అని సెంటు పెట్టుకుంటారు. అర్థమైంది? అది సెంటు. అందుకే మీరు విదేశాల నుంచి సెకండ్ హ్యాండ్ బట్టలు వస్తాయి, అవి ఉప్పు వేసుకోవాలి. లేకపోతే వాటి మీద భయంకరమైన గొప్ప వస్తుంది. కొన్ని సెంటోసాలు వస్తుంటాయి, కొన్ని సెంటోసాలు వస్తాయి. వాడు ఏం చేస్తాడు? సెంటు కూడా వేస్తాడు. వాడు ఒక్కరోజు చేసుకుని మళ్ళీ వేసుకోడు. మీకు దుబాయ్ లాంటి దేశాల్లో ఎడారులో ఎక్కడో ఎడారు ఉంటుంది. మనకేముంది? మొహం కడుక్కోవాలంటే వాడు నీళ్లు, ఒక బేషన్లో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు ఇలా తీసుకొని ఇలా మొహం మీద వేసుకోరు. ఇలా వేసుకొని తడిలో వేసుకొని మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళీ చెమట ఉంటాయి కదా, చెమట ఇలా తీసి అందులో పెడతారు. అయ్యే చీ అని అనుకోండి, అక్కడ ఆగయ్యి అమూల్యం. ఇలాంటి మినరల్ వాటర్ ఒక డబ్బాగా దొరికిందంటే వాళ్ళకి ఎంత పండగ అంటే అంత పండగ. కాబట్టి అలాంటి డబ్బు ఉన్నటువంటి విధానం పూర్వకాలం. అది ఊదారంగు పొడి లేక ఊదారంగు వస్త్రం. బైబిల్లో మనం ఆలోచన చేస్తే అసలు ఈ ఊదారంగు ఎవరు వాడేవారు అని అంటే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం చదవండి. చూచి ఏచుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదారంగు బట్టలు. ఏ బట్టలు అంటే అప్పట్లో వర్తకం చేసేవారు. ఏం చేసేవారు? వ్యాపారం చేసేటువంటి వారు. వ్యాపారంలో శ్రేష్టంగా ఉన్నది ఏంటి అని అంటే ఊదారం. ఏదని చెప్పండి. అప్పట్లో
ప్రతి వాడు ఎవడైతే బిజినెస్ చేసేవాడు. ఇప్పుడు చూడండి బెనారస్ చీరలు అంటారు, ఫేమస్. మనకు ఉప్పాడు ఏం చీరలు ఉప్పాడు పట్టు చీరలు. ఓకే, ఉప్పాడులో మనకి ఇక్కడ సొంతం ఉంటుంది. అక్కడ నేస్తారా కొంటారా? నేస్తారా? ఓకే, నాకు తెలియదు. అక్కడ చీరలు ఫేమస్. గద్వాల్ చీరలు అంటారు. గద్వాల్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధానం. ఇక్కడ వీళ్ళు వర్తకం చేసేటప్పుడు ఊదా రంగు వస్త్రాలు పెళ్లి చేసేవారు, ఎక్స్పోర్ట్ చేసేవారు. నేను అనుకుంటున్నాను అప్పట్లో మనకి మీషోలు లేవు, ఏమైంది అంతకంటే ఎవరికి ఏ దేశం వెళ్ళాలని షిప్లో రావాలి. షిప్పులు పోతే ఓదారకు వస్త్రము లేదు, ఓదారకు పొడి లేదు, అన్నీ ఎక్కడుంటాయి? నీటిలో ఉంటాయి. వస్తే వచ్చిందనుకో. పూర్వకాలం ఉత్తరం రాశాడంటే, నేను ఒకసారి ఉత్తరం చదివాను. ఉత్తరం చేస్తే పర్వాలేదు చచ్చిపోయారండి మీరు అర్జెంటుగా రెండే వచ్చింది ఉత్తరం. ఆ వేసింది చచ్చిపోయినప్పుడు వేసారు, చచ్చిపోయిన మసలో చేశారు. మాకు ఇప్పుడు ఏంటంటే కాయలు అయిపోయిన మసలో చదివింది. అంటే 15 రోజులకు వచ్చింది ఉత్తరం. ఎప్పుడు వెళ్తారు వీళ్ళు? ఫంక్షన్ కన్నా అటెండ్ అవ్వాలి, చచ్చిపోయినప్పుడు అటెండ్ అవ్వడం కాదు. కాబట్టి ఈ వాడ వస్తువు వచ్చినట్టు అప్పట్లో ఈ యొక్క వస్తువుని ఉదారంగా వస్త్రాలని వ్యాపారం చేసేవారు. ఇంకోటి ఏంటంటే మనకి బైబిల్లో ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే లోకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం. లోకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఎవడున్నాడు? ఒకడున్నాడు, ఇద్దరు ఉన్నాడు. ఒకడెవరుడా? ఉదారంగా వస్త్రములను ధరించుకొని వస్త్రాలు వేసుకుని సంభవించారు. కానీ ఈయన బట్టలు వేసుకుని బహుగా అప్పట్లో ఉదాహరణకంటే మీకు చెప్పాను, ధనవంతులు వేసుకునేవారు. చెప్పండి, ఒకప్పుడు సెల్ ఫోన్ ధనవంతులు వాడేవారు. ఇప్పుడు గుడ్లు కాల్చిన కూడా సరే ఫోన్ చేసి ఒరే అక్కడ గడ్డి ఉందా, అక్కడ గడ్డి ఉందా, బాగా వెళ్తుందా మీ ఏదు అని చెప్పి సెల్ ఫోన్లో మాట్లాడుకుంటారు. కానీ అంతేనా? పెద్ద సెకండ్ వచ్చేసింది. కాబట్టి పూర్వకాలం ధనవంతులు వేసుకునేవారు. ఒక ధనవంతుడు నేను ఇతరు ఉదాహరణ వస్త్రాలు వేసుకొని అంటే వీడు ధనవంతుడు కాబట్టి ఆ వస్త్రాలు వేసుకుని బహుగా ఏం చేసేవాడు? సుఖపడుతుంది. కొన్ని వస్త్రాలు మనిషికి విలువనిస్తాయి. సపోజ్ మీరు ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఈ చొక్కా వేసుకున్నాను, శరీరం ఇదే, షూట్ వేసుకున్నాను అనుకోండి, ఎలా కనిపిస్తాను? ఉన్నవాళ్ళే. ఇంకా మోడీ కోట్ వేసుకుని ఎలా కనిపిస్తాను? అంటే ఒకసారి నన్ను ఒక ఆయన అడిగాడు, శరీరం అదే, డ్రెస్ చేంజ్ అయినప్పుడు బాడీలో ఏమొస్తుంది? ఇప్పుడు సిరిగిపోయి బట్టలు వేసుకొని, సింపుల్ జుట్టు వేసుకొని, నేను మీ మంచికి వచ్చాను అనుకోండి, షూట్ వేసుకొని అంటారా? భాషగా కూర్చోడైపోయాడు, షూట్ వేసుకుని తిరిగి వెళ్తాను అంటారు. ఇప్పుడు వస్త్రాలు వేసుకున్న మనకి కళ రావాలంటే మనం కూడా వస్త్రాలు సరిపోయినట్టుగా అర్థం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి వస్త్రం అనేది ఇక్కడ ధనవంతులు వేసుకునేవారు. ధనవంతులు వేసుకున్న ఉదాహరణ వస్త్రాన్ని ఎవరికి తొడిగారు? అంటే యేసుప్రభువు ధనవంతుడేనా? ఆయన ధనవంతుడని నాకు తెలుసు. ఇంకా ఈ యొక్క ఉదాహరణ వస్త్రాలను ఎవరు వేసుకున్నారో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. చూడు, బైబిల్ చూడు. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుగు వర్ణము గల
రాజవస్త్రము బంగారు ప్రతి కిరీటమును అడిగసేనాలతో చేయబడిన ధూమవర్ణము గల వస్త్రములను ధరించుకునేవాడై రాజు సుఖముగా నుండి బయలుదేరెను. రాజు సముఖము నుండి బయలుదేరెను. నాకే అర్థమవుతుంది ఇక్కడ మనిషి ఎవరు అప్పుడు మొర్దెకై ఉదారంగు వర్ణమును ఉదారంగు కలము ఏం చేశాడు? ధరించాడు. అంటే అప్పట్లో పాయింట్ చెప్పేస్తాను వినండి. ఉదారంగు వస్త్రం ఎవరు వేసుకునేవారంటే ధనవంతులు వేసుకునేవారని చెప్పాను. ఈ ఉదారంగు వస్త్రాన్ని రాజులు కూడా వేసుకునేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ధనవంతులు వేసుకున్నటువంటి వస్త్రం, రాజులు వేసుకున్న వస్త్రం ఎవరు వేసుకున్నారు చెప్పండి. ఇంకోటి చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 5:28. 5వ అధ్యాయం 8వ వచనం. దానియేలునకు ఉదారము వస్త్రము తొడిగి బంగారు హారము వేసి ప్రభుత్వము చేతిలో. ఇక్కడ ఈ ఉదారంగు వస్త్రం ఎందుకేసారు తెలుసా? అధికారం. ఏం చెప్పండి? ఉదారంగు వస్త్రం ఏంటి? అధికారం. మొట్టమొదటి ఉదారంగు వస్త్రం ధనవంతులు వేసుకునేవారు, రాజులు వేసుకునేవారు. ఇక్కడ అధికారులు కూడా వేసుకునేవారు. ఆఖరికి నిర్గమకాండం 26:1 మీరు చూస్తే, నిర్గమకాండం 26:1 మీరు చూస్తే చేయవలను చూడండి. నీల ధూమ్ర ధూమ్ర వర్ణము అని అంటే ఇంగ్లీష్లో పర్పుల్ అన్నమాట. అంటే ఉదాహరణకి మొట్టమొదటి నీలం నీలి అంటే ఆకాశం రంగు ఒకటి, ధూమ్రవర్ణం అంటే పర్పుల్ కలర్ ఒకటి, రక్తం అంటే ఎరుపు. ఈ మూడింటితో అంటే ఆఖరికి మందిరంలో కూడా ఈ ఉదాహరణగా వాడారు. నేను స్తోత్రం చెప్పండి. మందిరం ఎప్పుడు రిచ్గా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? రిచ్గా అంటే అక్కడ 1 కేజీ బంగారం, ఇక్కడ 1 కేజీ బంగారం, అది రిచ్చా? ఒకసారి ఒక చర్చికి వెళ్తే మా చర్చిలో అందరూ ఉద్యోగస్తులేనండి అన్నారు. అందరూ ఎవరట? ఉద్యోగస్తులు అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ భాష గారు అందరూ ఉద్యోగస్తులు కాబట్టి ఈ భాష గారికి ఆదాయం గోల్డ్ వచ్చేది అనుకున్నాను. అయిపోయిన తర్వాత భోజనం పెట్టి దయగారండి కానుకలు చెప్పండి, ఎవరు దర్శన బాగా ఇస్తారు. ఎందుకంటే మనందరూ ఎంప్లాయీస్ అయినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. అంటే పేరుకి రిచ్, ధనవంతుడే కానీ రిచ్నెస్ వారి దగ్గర. ఈరోజు నేను వాక్యం ఏం చేస్తుందంటే మందిరములో ఎలా ఉండాలంటే ఉదాహరణ వర్ణముతో ఒక తెరను చేయాలి. ఉదాహరణ వస్త్రాన్ని దేవుడు ఎందుకు చూపించాడంటే మందిరము కూడా రాజరికపు వ్యవస్థలో ఒక భాగంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది మీకు ఎందుకు ఇప్పటిదాకా చూపించారంటే ఈ ధూమ్రవర్ణం లేక ఉదాహరణకి వస్త్రాన్ని యేసుప్రభు తొడిగారంటే అర్థం ఏంటంటే యేసుప్రభు వారు రాజరికంలో రాజు అని చూపించడానికి ఈ వస్త్రాన్ని తొడిగారు. దేవుని స్తోత్రం. యేసుప్రభు పేరు రాజులకు రాజు. అది రాజు యొక్క వాహనం ఏంటి? మరి యేసుప్రభు వారు నిన్న అందరూ గాలి ప్రసంగం చేశారు కదా. సో గాడిద రాజు యొక్క సింబలా? లోకంలో పొద్దుకు ఆలోచన వచ్చిందా? మూషిక వాహనుడు అంటారు. మూషిక అంటే ఎవరు? మూషిక అంటే ఎవరు? ఎలక. అది వినాయకుడి యొక్క వాహనం అంటారు. అంత చిన్న ఎలక మీద
అంత పెద్ద దేవుడు ఎలా కూర్చుంటాడు? అంతేనా? శ్వాసం కావాల్సింది. కొన్ని వాహనాలు అందరూ పెద్దలే ఒకటి నన్ను ఒకటి అలాగే అడిగారు, గాడి మీద ఎక్కడ పెట్టండి, గుర్రం లేదా, సింహం లేదా, చిరుతపులు లేదా, ఇవన్నీ చెప్పేస్తున్నాడు. పోలేరు బాబు, మా యేసుప్రభు వారికి బూడిదంటే గాడి ఏ కలర్ ఉంటుంది? బూడిద కలర్. బూడిద కలర్ ఎవరికి ఇష్టమా? బూడిద కలర్ ఎవరికి ఇష్టం ఉంటుంది? పౌడర్ ఎక్కువ రాసిస్తే బూడిద కొందరా అంటారు. పౌడర్ ఎక్కువ రాస్తే అంటే ఎక్కువ పౌడర్ అంటే నీకు ఇష్టం ఉండదు. చూసేవాడు కూడా యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కడానికి కారణం ఏంటంటే తగ్గింపు స్వభావం కలదు కాబట్టి. అది ఇంకోటి చెప్తాను గాడిద గురించి. నేను చెప్పాల్సిన విధంగా ఇవాళ చెప్తానే ఉన్నాను. గాడిద అరుపు అందరికి నచ్చుతుందా? కోయిలు పాడితే మనకి ఈ నడుస్తుంది అది గాడిద. అప్పుడు మనం రాలేదు. అలా వెళ్తే మీకు ఇష్టం ఉందా? కొంతమంది నాలుగు, కొంతమంది గొంతుకట తెరిచిన సమాధి అంటారు. ఎలాంటి తెరిచిన చాలా మంది పాడవాళ్ళు గాడిలో పాడుతున్నారు అంటారు. చిలక పాడినా కోయిలు పాడినా బాగుంది, భలే పాడినా మళ్ళీ పాడు అంటారు. మరి కొంతమంది పాడితే గాడిద గాంధర్వ స్వరం. ఏ స్వరం? గాంధర్వ స్వరం. కాబట్టి జకర్యా గ్రంథం 9:9లో ఒక మాట రాయబడదు. యేసుప్రభువు ఈ గాడిదలోకి వచ్చే ముందు ఒక మాట చెప్పాడు. 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉండుడి, నీ రాజు. ఇక్కడే ఉన్నాడు. ఊదారంగా వస్తుంది. దేనికి సాదృశ్యం చెప్పారు మీకు? రాజుకి. ఇప్పుడు యేసు ప్రభువు వారు అక్కడ ఏమనుంది? నీ అందరూ చెప్పండి, నీ రాజు చెప్పండి. నేను నా చెప్తున్నా, నేను నువ్వు చెప్తున్నా. నీ రాజు. ఏ రాజు? రాజు అంటే ఈ రాజు కాదు. ఆయన పేరు రాజే. ఆయన ఏ దేశానికి కూడా రాజు తెలియదు కాబట్టి రాజు. మా నాన్నగారి చర్చలో రాఘవ రాజు, లఘు రాజు ఇద్దరు ఉంటారు. ఆడో రాజులే, కానీ ఈ లోపల రాజులు కాదు యేసుప్రభు. ఓకే, నీ రాజు ఆయన. ఇప్పుడు రాజు ఎలా ఉండాలి? రాజు ఎలా ఉండాలి అంటే అర్థం ఏంటంటే అందరిలో రాజుగా ఉండడానికి అవ్వదు. రాజు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎత్తపట్టుకుని బొరకి వచ్చి కూడా రాజు కాదు. నీ క్రియా క్యారెక్టర్ ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. అందుకే యేసుప్రభు నాలో పాపం ఉందని మీరు ఎవడైనా అది సబ్జెక్ట్. అది రాజుకున్న లక్షణం. రాజు అయిపోయి రాజుగా ఉండి రక్షణ గలవాడును, దీనుడై గాడిదను. ఇప్పుడు గాడిదలు వచ్చేటువంటి యేసుప్రభు గురించి అక్కడ జకర్యా ఏం చెప్తున్నాడు? రాజు అని చెప్పాడు. బైబిల్లో కూడా చాలా మంది యేసుప్రభు రాజును పొగిడిన వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 1:49 చెప్పండి. యోహాను సువార్త 1:49. కొత్త నిబంధన ఉంటున్నాము. యోహాను సువార్త 1:49. నతానియేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు. ఇక్కడ చూడండి, నతానియేలు యేసుప్రభు గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? ఇశ్రాయేలు అంటే రాజుని అతనికి ఎలా తెలిసింది? దేవుని కుమారుడు అన్నాడు. ఇక్కడ మీకు విషయం చెప్తాను. ఈ నతానియేలు పిలుపు అని ఆయన తీసుకొచ్చాడు. పైనుంచి చదివితే మీరు అక్కడ పిలుపు అడుగగా యేసు పిలుపు
నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడున్న రాజులు ఎవరైనా పలానాడు ఎక్కడైనా తెలుస్తుంది మన దేశంలో ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. ఎవడు ఫ్రాడ్ చేస్తున్నాడు, టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. వాడు నిఘా పెడితే ఆ టెర్రరిస్టులు మన దేశానికి రావు, లేకపోతే వచ్చేస్తారు. ఇప్పుడు పరిపాలించే రాజులందరికీ ఎవడెక్కడ తెలిసిపోతా. ఒక బ్యాంకు లూటీ చేసేస్తే ఎవడో తెలుసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. సీసీ కెమెరాలు ఉండాలి, సీసీ కెమెరా రాబట్టే ఈ రాజు యేసుప్రభు వారికి నీవు ఎవరో ఆయనకి తెలుసు. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను ఎవరికి తెలియదు, నేను చేసేది ఎవరికి తెలియదు, కానీ మనం చేసే ప్రతిది ఎవరికి తెలుసు. నతనీయులు అంటాడు, నువ్వు ఇశ్రాయేలు రాజువి అంటాడు. కాబట్టి ఈ దినంలో ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం యోహాను 36 చదవండి. పిలాతు కూడా 18:36 యేసు నా పై కొంచెం పై చదువు. అందుకు పిలాతు నేను అక్కడ రాజు అని అడుగుతాడు చూడండి. అక్కడ ఒక పాయింట్ అడుగుగా అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, రాజు అంటే నీవు అన్నట్టు రాజుని అంటూ అక్కడ ఏమంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. అంటే యేసుప్రభు రాజ్యం ఈ లోకంలో సంబంధమైనది కాదు. ఈ లోకంలో సాతానుడు తీసుకెళ్ళంటాడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను ప్రభు. యేసుప్రభు దండం పెట్టాడు, నమస్కారం చేయండి అన్నాడు. యేసుప్రభు పెట్టాడా? ఈ లోకరాజ్యములన్నీ ఒక రోజున పంచభూతములు వికృతమైన వేంద్రముతో లయమైపోనన్నాడు. అంటే ఈ లోకంలో ఏది ఉండదు. అందుకే యేసువాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. అంటే యేసుప్రభు రాజ్యాన్ని అక్కడ ఒప్పుకున్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మనకి అందరూ తెలుసు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. జనములందు బెత్లెహేములో వచ్చి వీళ్ళు కూడా ఏమన్నారు, మరి రాజులు ఎవరు తెలుసు, దేవుడే వారికి బయలుపరిచాడు. ఓకే, ఇప్పుడు రాజని జకరియా చెప్పాడు, రాజని నతనీయులు చెప్పాడు, రాజని జ్ఞానులు చెప్పాడు, రాజు అని పిలాతు కూడా. ఆఖరిగా ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని రాజును చేసేసారట. ఎవరు చేశారు? ఇప్పుడు జగన్ యేసు ప్రభు వాళ్ళు ఏం చేశారు? యోహాను సువార్త 6:15 ముగిస్తారు. యోహాను సువార్త 6:15 6:15 వస్తుంది. రాజుగా చేటకు వారు వచ్చి పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి ఏం చేసిందండి? అందులో చూడండి, ఇప్పుడు అందరూ వచ్చారు, వచ్చి బలవంతంగా పట్టుకొని నువ్వు మా మీద ఎలా ఉండాలి, రాజుగా ఉండాలని చెప్పి పట్టుకుంటారని యేసుప్రభు ఎరిగి అంటే ఎందుకు వెళ్ళిపోయాడు యేసుప్రభు గారు? రాజు కాదా? ఆయన రాజే, కానీ ఈ లోక సంబంధమైన రాజు కాదు. చూడండి, సాయంకాలమైనప్పుడు ఆయన
ఆ. సముద్రము చూడండి, ఇక్కడ మన పాయింట్ చెప్పేస్తాం. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి రాజుగా ఉండండి అని అన్నారు అనుకోండి, మనం ఏంటే ఉంటామండి. పడిపోతారండి. ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ పర్లేదండి పడిపోతాం. ఇంకా టీవీలో చూసారు చాలా మంది. అమ్మాయి కూర్చొని సరిగా చాలా మంది ఏమన్నారంటే, మాకు పదవి లేకపోయినా పర్వాలేదు, పైకి వెళ్తే పదవి కోసం రాలేదు అంటున్నారు, కానీ పైకి మాత్రం చేసే పనులు మాకు పదవి కావాలి. ఇప్పుడు కొంతమంది పదవులు తీసేసారు. ఇప్పుడు కొంతమంది పదవులు ఇచ్చారు. పదవి ఇచ్చినప్పుడు అందరికీ గొడవ ఎక్కినట్టు ఉంది. పదవి దింపేసినట్టు అందరికీ గొడవ నుంచి దిగిపోయినటువంటి రాజు పని అయిపోతుంది రాదు. కానీ యేసు ప్రభువు రాజుగా చేయండి అంటే ఒప్పుకోలేదు. అంటే యేసు ప్రభువు వచ్చింది ఏంటి తెలుసా? నేను రాజుగా ఉంటాను, మీరు నాకు సేవ చేయమని చెప్పడం కాదు, ఆయన మనకి సేవ చేయడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఉదారంగా వస్త్రాలు వాళ్ళు తొడగడానికి గల కారణం ఏంటంటే, యెరూషలేము పట్టణానికి ఆయన ఒక రాజుగా వెళుతుంది. మనందరి కొరకు శ్రమపడి శిలువ యాగంలోకి ఆయన చనిపోవాలి. కాబట్టి ఆయన ఒక రాజుగా ఈ భూమిని పట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఎప్పుడు రాజానండి. ఆయన నిత్యత్వములో పరిశుద్ధతలో రాజు, నీతిలో రాజు, పరిశుద్ధతలో రాజు. కాబట్టి రాత్రి పరిశుద్ధతలో రాజు అయినటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదారంగా వస్త్రం దేనికి సాదృశ్యం? ఉదారంగా వస్త్రం రాజుకి సాదృశ్యం. డబ్బున్న వాడు వేసుకునేవారు, రాజవస్త్రాలు వేసుకునేటువంటి వారు వేసుకునేవారు, అధికారం కలిగిన వాడు వేసుకునేవారు. ఈరోజు యేసు ప్రభుకి ఇవన్నీ ఎందుకు ఆహ్వానిస్తున్నాం అంటే, యేసు ప్రభు వారు రాజు అయి ఉన్నారు. అందుకే వస్త్రాన్ని పొడిగారు. హల్లెలూయా. ఆయన అధికారం కలిగిన వారు. అధికారం ఉంది ఆయన దగ్గర. భూమి మీదను పరలోకమును సర్వాధికారం ఇవ్వబడిన. ఇంకొకటి వర్తకం చేసేవాళ్ళు కూడా ఈ ఉదాహరణ వస్త్రాలని వేసుకుంటారు. మరి యేసు ప్రభుకి ఏ వర్తకం ఉంది? యేసుడు అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. ఏ పని? దాన్ని ఇంగ్లీష్లో మై ఫాదర్ బిజినెస్ అని ఉంటారు. బిజినెస్ అంటే వర్తకం. ఆయన వ్యాపారం ఏంటి? ఆయన వర్తకం ఏంటి? పాపిని పరిశుద్ధులుగా చేయాలి, అనీతిమంతుడిని నీతిమంతులుగా చేయాలి. ఇది ఆయన రాజరికం. అంతే తప్ప సీట్లో కూర్చొని ఇటుపైకి ఎత్తరు, ఇటువైపు ఎత్తరు, ఇసురుగా తీసేవాళ్ళు, ఇది కాదు. అది ఆయన రాజరికం. రాజు అయినటువంటి యేసు ప్రభువుని శిలువ యాగం జ్ఞాపకం చేసుకునే రీతిగా దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.